దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదైన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను. పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినము కొరకై వందనాలు. వాక్యానుసారముగా మేము జీవించినట్లు వాక్యమును విని గ్రహించువారుగా మమ్మల్ని చేయండి. ఎన్నో మర్మములను ప్రభా మీరు బోధిస్తూ ఉన్నారు. నా నోటికి బోరగా ఉండండి. మీరే మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. మీరు సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభా. వినివారు నాయన నీ బిడ్డలై ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. అయ్యా, ఈ వాక్య భాగమును ప్రభా, వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను ఇచ్చి అయ్యా అనేకులకు అర్థమగు రీతిలో ఉండునట్లు సహాయం చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగాన్ని మనం చూస్తే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానని. పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనములో దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభువు నందు ప్రియమైన వారలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాను. తరగారాయున్న మన ప్రాణప్రియుడైన క్రీస్తు కృపావర్షం మనందరి మీద వర్షించునుగా కానీ దేవుణ్ణి వేడుకుంటున్నాం. ఆ దివ్య రక్షకుని కృప వలననే దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ మహిమ కలిగిన దేవునికి, ఆ రక్షకునికి స్తోత్రం చెల్లించుకుందాం. ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, షారోను వనము, షారోను పుష్పము, షారోను పొలము, ఈ 4 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ 4వ భాగమైన షారోను పొలాన్ని గురించి మనము కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. షారోను పొలము అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అది ప్రభువు పొలంగా మనకు కనబడుతుంది. ప్రభువు పొలమే షారోను పొలము. ఆయనే ఈ పొలమును సేద్యము చేయువాడు, కాయువాడునై ఉన్నాడు కనుక. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని చూస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. కనుక ఆ షారోను పొలమును సేద్యము చేసేవాడు దేవుడిగా మనకు కనబడుతున్నాడు. చరిత్ర ప్రకారంగా మనము చూస్తే, షారోను మొదట పాలస్తీనా దేశంలో మైదానంగా మనకు కనబడుచు ఉన్నది. అది దావీదుకు మొదటి స్వాస్థ్యముగాను, తరువాత సొలొమోనుకు దానంగాను, అదే సొలొమోను వారసుడగు అతని కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడైన యేసుక్రీస్తుకు పొలంగాను పరంగీతంలో ప్రస్తావనకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ క్రీస్తు పొలములో పరిమళించు పుష్పములే భక్తులుగా కనబడుతూ ఉన్నారు. వారే రాకడ విశ్వాసులుగా, పెండ్లి కుమార్తె సంఘ సభ్యులుగా కనబడుతూ ఉన్నారు. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను అని చెప్పేసి ఇక్కడ వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇలాగున అనదగిన వారు అందరూ కూడాను అలాంటి దివ్య సాక్ష్యము కలవారై ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానుసారమైన వాక్యములో వ్రాయబడిన అతి శ్రేష్ఠ గ్రంథమగు పరంగీతములో వ్రాయబడిన షారోను పొలమునకు మనము చెంది ఉన్నామా? షారోను పూలు పూయు పుష్పము సంఘానికి
పుష్ప సముదాయమునకు మనము చెంది ఉన్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ షారోను ఫలము కాకుండా ఇంకా అనేకమైన ఫలములు మనకు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఒకటి సోమరవాణి ఫలమును మనము జ్ఞాపకం చేసుకుంటే, సోమరవాణి చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పొలం సోమరవాణి పొలంగా మనకు కనబడుతుంది. చుట్టుపట్లనున్న పొలము నుంచి ఏపుగా ఫలభరితముగా నవనవలాడుచు ఉండగా, వాటి మధ్యలో ఒక పొలము ముండ్ల తుప్పలు బలిసి దూలగుండలు అనగా దురదగొండ్లు కప్పియుండుట, దాని గోడ పడియుండుట చూడగా అది సోమరవాణి పొలముగా ఎంచబడుచున్నది. యజమానుడు వ్యవసాయకుడు సోమరి అయినందున దానిలో ముండ్ల తుప్పలు దురదగొండ్లు గోడ పడిపోవటం ఎంతో విచారకరంగా మనకు కనబడుతుంది. సంఘ కాపరి కూడా సోమరి అయి సంఘంను తరచూ దర్శించక దాని విషయమై శ్రద్ధగా పనిచేయకపోతే సంఘములో ముండ్లు దురదగొండ్లు మొలిచి బలిసి ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గోడ అనగా భద్రతకై కట్టిన ప్రార్థన ప్రాకారాలుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రాకారాలు పడి ఉండుట మరి మంచిగా కనబడటలేదు కనుక ప్రార్థనా ప్రాకారం మనకు గట్టిగా ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కుటుంబ యజమానులకు తల్లిదండ్రులు ప్రార్థనాపరులు గనక కాకపోతే, సోమరులు అయిపోతే ఆ కుటుంబం పొలములో బిడ్డలు ముండ్ల తుప్పలు దురదగొండ్లుగా నుండుట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అట్టి సంఘములు కుటుంబములు సోమరవాణి ఫలమునకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. ఇట్టి సోమరవారి ఫలమునకు మనము చెందామా లేక షారోను ఫలమునకు చెందామా అనేది మనము యోచించుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మన మొదటి తండ్రి ఆదాము తనకు దేవుడు తోటను సేద్యపరచుటకును దానిని కాయుటకును తోటలో ఉంచగా అతడు సరిగా నిర్వర్తించక సోమరి అయినందున, అనగా తోట కావలి కాయవలసిన వాడు తోటలో పాము, అతనితో అవ్వ సంభాషణ మొదలగు కార్యకలాపాలను తెలుసుకోకుండా ఉన్నందున అతడు సోమరిగానే పరిగణించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని పొలమైన లోకములో కుటుంబములలో ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిచినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లోకమే సోమరవాణి ఫలమైనట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందువల్ల మన రెండవ ఆదాముకు క్రీస్తు ప్రభువు వచ్చి ఆయనే వ్యవసాయకుడిగా నిలిచి ఆయన చురుకుగా జీవించి, అనగా సోమరి కాక, అనగా పగలు సువార్త ప్రచారము చేస్తూ స్వస్థతా పరిచర్య చేస్తూ రాత్రి అంతా కూడా పర్వతాగ్రమణ ప్రార్థన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తుదకు జరిగిన విషయాలు ఏంటి అని అంటే, తన వీపునే దున్నించుకొని పాదములలో చేతులలో ప్రక్కలలో శిరస్సులో మేకులు గుచ్చుకొని చీల్చుకొని బడి శ్రమపడగా ఆయన వీపు యొక్క మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ వీపును నాగటి చాళవలే దున్నబడిన ఆ శరీరాన్ని మనము పొలములో రక్తము మలిచిన రక్షింపబడిన విశ్వాసులకు మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన శరీరం అంతా నాగటి చాళవలే దున్నబడినట్లుగా చూస్తూ ఉన్నాం. పొలంలో రక్తం మొలిచిన రక్షింపబడిన విశ్వాసులే షారోను పొలములోని పుష్పములుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇది ఎంత ధన్యకరమైన జీవితమో మనలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సోమరివాణి పొలము విడిచి షారోను పొలంలోనికి రావాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లోకము అనేది ఒక పొలంగా మనకు కనబడుతుంది. ఈ లోకము ఒక పొలముగా మనకు కనబడుతుంది కనుక ఈ పొలములోని పంట పైరు చూచితిరా, లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పంట తట్టు ఎక్కువగా మనందరము కూడా ఆకర్షించబడుతూ ఉన్నాం. అలాగన ఆకర్షించబడి అనేకులు ఏడవబడి ఈ లోకంలో అనేక పొలముల్లో చేరి నశించువారిగా మనం కనబడుతున్నాం. కనుక ఇలాంటి పరిస్థితులు మనము కలిగి ఉండకూడదని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పొలమునకు చెంది ఉన్నావో ఈ పంట యొక్క ఫలితము రెండవ మరణము కనుక
ఈ లోకమనే పంట వైపు మనము చూడకూడదు. ఆ పొలంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కనుక వాటి వైపు చూసినట్లయితే ఆ పంట యొక్క ఫలితం ఏంటి అని అంటే రెండవ మరణమైన నరకము మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిరాక్షరాస్యుని పొలముగా మనకు కనపడుతూ ఉన్నాం. యాత్రికుని ప్రయాణంలో క్రైస్తవుడు నిరీక్షణ చిత్తుడు నాశనపురము నుండి పరలోక పట్టణమునకు ప్రయాణించుచు మార్గములో అలసి సొలసిన వారై ప్రక్కనున్న పొలంలో చేరి పరుండి నిద్రించిరి. అది నిరాశ రాక్షసునిది. అతడు వారిని బంధించి చెరలో వేసి వేధించి బాధించగా వారు కన్నీరు మున్నీరుగా కార్చి ప్రార్థించుకొనగా దేవుడే వారికి వాగ్దానపు తాళవు చెవిని జ్ఞాపకము చేసినందున వారు నిరక్షరాసుని చెరలో నుండి విడుదల నొంది అసలు మార్గములో చేరి యాత్ర కొనసాగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పొలము నిరాశ రాక్షసునిదిగా మనకు కనపడుతుంది. అతని కోట పేరు సందేహదుర్గముగా మనకు కనపడుతుంది. అతని భార్య పేరు ధైర్యహీనగా మనకు కనబడుతుంది. రెస్ట్ కొరకు నిరక్షరాశుని పొలంలోనికి వెళ్ళిన మన సోదరులు మరి వాళ్ళందరూ కూడాను సంఖ్యలతో బంధించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే పరలోక పట్టణమునకు ప్రయాణించుచున్న విశ్వాసులందరికీ కూడాను మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే అలసి సొలిసిన వారమై ప్రక్కనున్న నిరాక్షరాశుని పొలములోనికి చేరి కష్టాలు పొందకుండా నిరాశలో, నిస్పృహలో, సందేహములలో మునిగి భక్తిని కొనసాగించకుండా మరి మనము ప్రార్థన మానుకున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడే దేవుని యొక్క వాగ్దానపు తాళవు చెవిని మనము వినియోగించుకుని విడుదల పొందాలి అని, ఆ విడుదల పొందిన మనము షారోను పొలంలోనికి చేరాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రతి విశ్వాసిని కోరుకుంటున్నాడు. విశ్వాసుల సముదాయమే సంఘము కనుక సంఘమంతయి కూడా ఆ పొలంలోకి చేరాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తే రక్తపు పొలముగా మనకు కనబడుతుంది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నదని యేసు శిష్యుడైన యోధా ఇస్కరియోతు ద్రోహము వలన సంపాదించిన డబ్బు దేవాలయములో విసిరి పారవేయగా ప్రధాన యాజకులు ఆ డబ్బును నిరపరాధ రక్తమును చిందించిన ద్రవ్యము కనుక దానిని కానుక పెట్టెలో వేయతగదని దానితో కుమ్మరవాని పొలము కొనిరి. ఆ పొలము నేటికుని రక్తపు పొలమని పిలువబడుచున్నది. మరి మనం జ్ఞాపకం చేసుకుంటే నిరపరాధులను చంపిన వారి మరణమునకు అప్పగించి వారి మీద నేరస్థాపనలు చేసి అన్యాయంగా అక్రమంగా సంపాదించిన పొలములు, స్థలములు రక్తపు పొలములుగా మనకు కనబడుతున్నాయి. నిరపరాధి నీతిమంతుడైన నాబోతును అన్యాయముగా హతమార్చి ఆహాబు సంపాదించిన పొలము కూడా రక్త పొలమునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేకూర్చుకున్న వారికి శ్రమ అని చెప్పేసి వాక్య భాగము మనకు సెలవిస్తూ ఉంది. మనము ఈ పొలమునకు చెందితమా లేదా షారోను పొలముకు చెందితమా? రక్తపు పొలములోని పంట ఉరిగా మనకు కనబడుతూ ఉంది. ఆ రక్తపు పొలమును మనము జ్ఞాపకం చేసుకోకుండా దేవునితో సహవాసం చేస్తూ ఆ షారోను పొలములో చేరాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మరి ఇంత చేసి డబ్బుల కొరకు ఆశపడి మరి యోధా ఇస్కరియోతు ఏమైపోయాడంటే ఉరిపెట్టుకుని చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము అలాంటి రక్తపు పొలములో ఉండినట్లయితే మనకు ఉరిగా ఉంటుంది. కనుక మనము దానిని విడిచి షారోను పొలమైన యేసయ్య పొలములోనికి మనము చేరాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనము చూస్తే బోయేజు పొలము మనకు కనబడుతూ ఉంది. అప్పుడు బోయేజు రూతును చూచి, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, వీని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా నుండుము అని మరి రూతు గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా మోయాబు పొలములో తిరిగిన రూతు, విగ్రహారాధికురైన రూతు, శాపగ్రస్తమైన జనాంగమునకు వంశమునకు చెందిన రూతు మారు మనసు పొంది తన అత్తయ్య అయిన నయోమితో, నీ దేవుడే నా దేవుడు,
నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము అని తీర్మానము చేసుకుని అత్తను హత్తుకొని వాగ్దానము చేసిన పరిశుద్ధ పొలంలోనికి, బెత్లెహేము పొలములోనికి, విమోచకుని పొలములోనికి, రక్త సంబంధి పొలములోనికి, సమీప బంధువు అయిన బోయజు పొలములోనికి, మరి అనదగు బోయజు పొలములోనికి ఆమె పరిగె ఏరుకోవటానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వేరు పొలంలోనికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఇక్కడే ఏరుకోమని, ఆ పనికత్తెల యొద్దే నువ్వు ఉండు, వేరే పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి మరి బోయజు ఆమెతోటి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వేరు పొలములు ఎంత గొప్పవైనను, అవి ఎంత సమృద్ధి మరి పనులతో నిండి ఉండినను, అవి అన్నిల పొలములు కనుక వాటిని ఆశించక బోయజు అనుమతి చొప్పున నిలకడగా నమ్మకముగా నున్న ఆమె తన యజమానురాలై తుదకు బోయజు పొలమంతటికి స్వాస్థ్యమంతటికి పాలిభాగస్తురాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప మరి కృపను పొందుకుని ఉన్నదో మరి ఈ రూతును మనము జ్ఞాపకం చేసుకుంటే, తను ఏ రీతిగా తన అత్తకు లోబడిందో, దేవునికి లోబడిందో, ఆ రీతిగా నిజదేవుణ్ణి తెలుసుకుని దేవుని యొక్క పొలంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తుదకు తను ఏమైందంటే దావీదు వంశావళిలో చేరినట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు వంశస్థురాలై వర్ధిల్లినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మన క్రీస్తుకు సాదృశ్యముగానున్న బోయోజు పొలము, దాంట్లో చేరి నమ్మకముగా జీవించిన రూతు వలె నిలకడగా నుండి తుదకు పెండ్లి కుమార్తెవై షారోను పొలములో పుష్పముగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పొలములో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత ఆధిక్యత! దేవుని వైపుకు తిరిగి దేవునిలో నమ్మకముగా జీవించిన ఆ రూతు నిజదేవుని తెలుసుకుంది. అన్నిరాలైనప్పటికీ వాటన్నిటినీ విడిచిపెట్టింది, విగ్రహారాధన విడిచిపెట్టింది. దేవుడంటే ఇష్టపడి నీ దేవుడే నా దేవుడని తన అత్తను హత్తుకుని జీవించిన ఆమెకు దేవుడు ఎంతో మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో, నిజదేవుణ్ణి తెలుసుకుంటామో, వేరే విషయాల వైపు మన మనసును నిలపక దేవునితో సహవాసం చేసినట్లయితే, వేరు పొలములో ఏ రీతిగా ఉండినా మనకు అనవసరం, కానీ మనము ఉన్న ఆ పొలములోనే మనము నిలకడగా ఉండి నమ్మకంగా ఉండినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు. రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అట్టి స్థితి కలిగి ఉంటున్నావా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక షారోను పొలములో పుష్పముగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 6వదిగా చూస్తే ప్రార్థనా పొలంగా మనకు కనబడుతుంది. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి అని అక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు రిబ్కాను పొలములోనే కలుసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఆ పొలంలోనికి ఎందుకు వెళ్ళును అంటే దేవుని గురించి ధ్యానించుకోవటానికి అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకు పొలంలో ప్రార్థించువాడుగా కనపడుతూ ఉన్నాడు, ధ్యానించువాడుగా కనపడుతున్నాడు. ఆయన ఎంత మంచి ప్రార్థనాపరుడుగా మనకు కనబడుతున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత మంచి ప్రార్థనా పద్ధతిని ఆయన నేర్చుకుంటున్నాడో. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కనపడుతున్నాడు. తనకిచ్చిన బిడ్డ కూడాను ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మన బిడ్డలను మనం చేస్తున్నామా లేదా, ఆ ప్రార్థన అనే మరి ఆ ప్రాకారము బిడ్డలకు మనం వేస్తున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము చేసిన రీతిలో మరి తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో బిడ్డలు అదే చేయటానికి ఇష్టపడతారు. కనుక తండ్రి యొక్క విశ్వాస స్థితిని మరి ఇస్సాకు చూశాడు. కనుక ఆయన కూడా పొలములో ఆయనను ధ్యానించటానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ పొలము ప్రార్థనా పొలంగా మనకు మరి ఉంటుందా లేదా అనేది దేవుడు ఒకసారి మనల్ని సరిచేయటానికి అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ఏకాంతముగా ధ్యానములో గడుపు పొలముగా ఉన్నదా లేదా, ఆ పెండ్లి వరుస ప్రకారంగా ప్రార్థనలో మనము ఉంటున్నామా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనా ఫలములో మనము ప్రార్థించేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆమె ఆ రిబ్కా పొలములో ఆయన చూసి ఏం చేసింది అని అంటే మరి ఆ గాడిద మీద నుంచి దిగి మరి ముసుగు వేసుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆమెకు వచ్చిన భార్య కూడాను
విధేయతను చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి విధేయులమై ప్రార్థనాపరులుగా గనక మనము జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదములు మనం పొందుకోవాలని ఆయన వాటిని బట్టి సంతోషించాలని చూస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడా ఆ రీతిగా ప్రార్థనాపరులముగా ఉండాలని, ఆ షారోను పొలంలో మనము ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7వదిగా చూచినట్లయితే యెహోవా దీవించిన పొలముగా మనకు కనబడుతుంది. యాకోబును ఇస్సాకు దీవించినప్పుడు అతని వస్త్రములను వాసన చూచి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెహోవా దీవించిన పొలము అనగా సువాసన పొలము షారోను పొలము కనుక అందులో పుష్పము మొలిచి సువాసన నిచ్చుచున్నట్లుగా మనకు కనబడుతుంది. మన జీవితం ఎలాగున్నది? మన జీవితం అనే పొలములో ప్రార్థించే అనుభవం ఉన్నదా? విధేయత చూపించే అనుభవం మనకున్నదా లేదా అనేది మనము ఒకసారి సరి చేసుకోవాలి. ఏకాంతముగా ధ్యానం చేసే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటున్నాయా లేదా? మన బిడ్డలకు అటువంటి పరిస్థితులను మనం మరి నేర్పిస్తున్నామా లేదా? సోమరివాని ఫలము కనబడుతూ ఉంది. సోమరివారి వలె తల్లిదండ్రులు ఉండినట్లయితే బిడ్డలు కూడా సోమరితనము నేర్చుకుంటారు. కనుక మనము జీవించిన జీవిత విధానమును బట్టి బిడ్డలు కూడా మార్పు చెందుతారు. కనుక మనము జీవిస్తున్న విధానంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఇస్సాకును కూడా ఆ రీతిగా మరి తండ్రి యొక్క విలువలను చూచాడు. తను కూడాను మరి ప్రత్యేకంగా పొలంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం, ధ్యానం చేయటం ఆ రీతిగా చేస్తూ ఉన్నాడు. మన బిడ్డలను కూడా ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో పెంచేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే యాకోబును ఇస్సాకు దీవించినప్పుడు అంటున్నాడు కదా, అతని వస్త్రముల వాసన చూచి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని అంటున్నాడు. కనుక మనందరము కూడాను మన కుటుంబాలతో దేవుని సన్నిధిలో కనబడేవారిగా ఉండాలి. అదే మంచి సువాసన. దేవుని సన్నిధిలో గడపటమే సువాసనకరమైన జీవితం. షారోను పొలము సువాసనకరమైనది. ఆ షారోను పొలములో ఆ షారోను పుష్పములు పూసి అవి ఆ మకరందమును వెదజల్లి అనేకులను ఆకర్షించునిగా ఎలాగో ఉంటున్నాయో మన జీవితము కూడా ప్రార్థనా జీవితము కలిగి అనేకులను ఆకర్షించు పరిస్థితులను మనము కలిగి ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆ పొలములో నిలబెట్టి మరి రెండవ మరణము నుండి తప్పించి ఆయన రాజ్యమునకు వారసురాలుగా చేయటానికి నిన్ను నన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన పరిస్థితి ఎలా ఉంది? నువ్వు షారోను పొలములో ఉన్నావా లేదా? షారోను పొలములో ఉంటేనే నీకు ఆశీర్వాదము దొరుకుతుంది. కనుక అలాంటి షారోను పొలంలోనికి మనమందరము కూడా చేరినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా దీవించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనక మనందరము కూడా అట్టి స్థితిని కలిగి ఉండి ఆ షారోను ఫలములో ఫలభరితమైన జీవితము జీవించటానికి ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను నన్ను దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి ఆ రీతిగా మనము జీవిద్దాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మేము ఏ పొలంలో ఉన్నామో మమ్మల్ని ఒక్కసారి సరిచేయండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. రక్తపు పొలంలో ఉన్నావేమో నాయన, సోమరివాని పొలంలో ఉన్నామేమో తండ్రి. మమ్మలను పరీక్షించండి నాయన, మమ్మలను సరిచేయండి అయ్యా. ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ప్రభువా ఏకాంతముగా ధ్యానించాడయ్యా. ప్రార్థనా పొలముగా కనబడుతుంది ప్రభువా. అట్టి పొలమును మాకు అనుగ్రహించండి, మా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఇస్సాకు నాయన యాకోబును దీవించినప్పుడు అయ్యా అతని వస్త్రములను నాయన చూసి ఆ వాసనను చూచాడయ్యా. నీకు వందనాలు.
యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నాయని సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రభువా. అట్టి సాక్ష్యమును మేము మా కుటుంబాలు పొందుకోవటానికి కృప దయచేయండి. ప్రార్థన అనే సువాసన మాలో నుండి వెదజల్లబట్టకు, భక్తి అనే సువాసన వెదజల్లబట్టకు, ఆ వెదజల్లబడిన నాయన విధానంలో అనేకులు నాయన మమ్ములను బట్టి అనేకులు ఆకర్షించబట్టకు, మా ప్రవర్తన అంతటిని మేము సరిచేసుకుని నీ పొలంలో నిలబడేవారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. ఆ పొలంలో మేము ఫలభరితులుగా ఉండునట్లు నూరంతల ఫలము మేము అనుభవించి, అయ్యా నాయన మీరు వచ్చినప్పుడు ఎత్తబడి నీతో సహవాసం చేసేవారుగా ఆ పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా మమ్మల్ని అందరినీ చేయమని, మా కుటుంబాలను చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.